ఆలోచనలతో సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేకమైన స్థానం సాధించుకున్న సైరా మీడియా ప్రేక్షకులకు మొదటి వార్షికోత్సవ మరియు వసంత పంచమి శుభాకాంక్షలు. ఇట్లు విజయ్ బుజ్జి, నారాయణ్ గేట్. జిల్లాలోని వరుస దొంగతనాలు జరుగుతుండటంతో పోలీసులకు కంటి మీద కునుకు పట్టేలా లేదు. రోజు ఏదో చోట తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నారు. దుండగులు వరుస చోరీలతో పోలీసులకు సవాల్గా విసురుతున్నారు. దొంగలను పట్టుకునే విషయంలో పోలీసులు వైఫల్యం చెందారని విమర్శలు వినపడుతున్నాయి. సిద్దిపేట జిల్లా కొమురువెల్లి మండలం గౌరేపల్లి గ్రామంలో నిన్న రాత్రి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి ఒక్కసారిగా 6 ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు 22 తులాల బంగారం, 51 తులాల వెండి, 3,30,000 రూపాయల డబ్బును అపహరించినట్లు పోలీసులు గుర్తించారు. క్లూస్ టీమ్ డాగ్ స్క్వాడ్ సహాయంతో బాధితుల ఇళ్ల పరిసరాలను పరిశీలించారు. సిఐ శ్రీను ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ప్రతి ఇంటికి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని తెలిపారు. ఇళ్లకు తాళాలు వేసి వేరే గ్రామాలకు తీర్థయాత్రకు వెళ్లేవారు ఇంట్లో బంగారు ఆభరణాలు, నగదు ఉంచుకోవద్దని, బ్యాంకు లాకర్లో భద్రపరచుకోవాలని తెలిపారు. ఎవరైనా అనుమానంగా కనబడితే 100కు సమాచారం అందించాలని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. మళ్ళీ దొంగలు పడ్డారు. బంగారం పోయింది. అప్పుడేమో 3 తులాల బంగారం కిలో ఎండి పోయింది. ఇంతవరకు పోలీసులు ఏం చర్య తీసుకుంటున్నట్టున్నారు. ఇలా తీసుకోవాలని దయచేసి కోరుతున్నాను పోలీసులు. బంగారం పోయింది. ఇంకా బంగారం 10 తులాలు పోయింది. అంత ఏం పోలేదు. 10 తులాలు బంగారం పోయింది. తాళం మీద కొట్టారు, బిల్డ్ చేశారు. నగదు ఏమైనా పోయింది? పైసలు గీసలు ఏం పోలేదు, ఓన్లీ బంగారం పోయింది. అప్పుడు 2 తులాల బంగారం అప్పుడు పోయింది. కిలో ఎండి పోయింది పోయిన సంవత్సరం. 10 తులాల బంగారం రికవరీ కావాలి. పోలీసులు అడిగినా రికవరీ చేస్తామంటారు కానీ చేసులేదు. ఇంతవరకు ఏది లేదు. మరి ఇప్పుడు చూద్దాం మరి ఏం చేస్తారో ఏం కొత్త పోలీసులు రిక్వెస్ట్ అడుగుతాను. కొమురువెల్లి మండలం గౌరవపల్లి గ్రామంలో రాత్రి ఇంట్లో తాళం బలగొట్టి దొంగతనం జరిగిందనే సమాచారం మేరకు ఇక్కడికి సిద్దిపేట నుంచి క్లూస్ టీం వాళ్ళని ప్రత్యేక నిపుణులను తీసుకొని వచ్చి చెక్ చేయడం జరుగుతుంది. ఇంట్లో వాళ్ళు కొమురువెల్లిలో హోటల్ నడిపించుకుంటారంటున్నారు. ఇంటికి తాళం వేసి వెళ్ళారు. ఇంట్లో పొద్దున వచ్చి చూసరికి అక్కడ తాళం బలగొట్టుంటే లోపల చూస్తుంటే బంగారు ఆభరణాలు దొంగతనం చేసినట్టుగా గమనించడం చెప్తున్నారు. దాని మీద ఇప్పుడు ఫింగర్ ప్రింట్స్ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఎండాకాలం స్టార్ట్ అయింది. అదేవిధంగా కొమురువెల్లి జాతర సీజన్ కాబట్టి దూర ప్రాంతాల నుంచి కొత్త వ్యక్తులు వచ్చే అవకాశం ఉంది ఈ ఏరియాకు. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. అందరూ కూడా పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటున్నారు. 20-30 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు. కనీసం దాంట్లోంచి 10-20 వేల రూపాయలు పెట్టి సీసీ కెమెరాలు పెట్టుకోవట్లేదు. ప్లస్ కాపలా కూడా ఎవరు ఉండట్లేదు. ఈ నిర్లక్ష్యం ఒకటి కనిపిస్తున్నది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. కొత్త వ్యక్తులు బాగా తిరుగుతున్నారు. వాళ్ళ మీద పోలీసు వారికి వెంటనే సమాచారం ఇవ్వాలి. అందరూ కూడా సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. ఎక్కువగా ఒక సీసీ కెమెరా ఉంటే కొంతమంది మనుషులు గమనిస్తున్నట్టుగా భావించి కొత్త వ్యక్తులు కూడా ఎవరు కూడా ఆ ప్రాంతానికి వచ్చే అవకాశం ఉండదు. అదేవిధంగా ఇండ్లకు తాళాలు వేసుకొని బయటికి పోయే వాళ్ళు కనీసం పోలీసుకు సమాచారం అందిస్తే ఇట్లా మేము ఉండట్లేదని ఏరియాలో పెట్రోలింగ్ ఎక్కువ నిర్వహించే అవకాశం కూడా ఉంటుంది. ప్రజలందరూ కూడా పోలీసు వారికి సహకరించి మేము అదేవిధంగా ప్రజల యొక్క సహాయ సహకారాలతో ఈ నేరాలు మళ్ళీ జరగకుండా చూసి ఈ నేరాలు చేసినటువంటి నేరస్తులను పట్టుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. 100% పెట్రోలింగ్ చేస్తున్నాం. 100 కాల్స్ వస్తే వితిన్ 5 minutesలో రీచ్ అవుతున్నాం. అదంతా మనకు కేటగిరీ వైజ్గా మనకు మొత్తం లెక్కల ప్రకారం ఉంటుంది. దాంట్లో మనం ఉట్టిగా అనుకుంటే కాదు,
తప్పకుండా చేస్తున్నాం. కాకపోతే మండలం అనేది మీకు అందరికీ తెలుసు, ఒక్కొక్క ఊరు ఒక్కొక్క ఏరియాలో ఉంటుంది. అన్ని సమయాల్లో అన్ని ఊర్లలో ఉండటం వీలు కాదు. అది సిబ్బంది అందరూ కూడా ప్రతి 24 గంటలకు ఊర్లో ఉండటం కూడా సాధ్యం కాదు. దానికి ప్రజల సహాయ సహకారాలు కూడా బాగా ముఖ్యం. వాళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలి, పోలీసుకు సమాచారం అందిస్తూ ఉండాలి. పోలీసు మా వైపు నుంచి చేసే ప్రయత్నం అంతా కూడా చేస్తున్నాం. ఈ నేరాలు జరగకుండా ఉండటానికి ప్రజల సహకారం కావాలి. అదేవిధంగా పట్టుకోవడానికి కూడా కొత్త వ్యక్తులు కనిపించినప్పుడు ఆపి అడగటం, పోలీసుకు సమాచారం అందించడం, ఇవన్నీ కూడా ప్రజల వైపు సహకారంతో పాటు మేము వీటిని మళ్ళీ జరగకుండా తప్పకుండా ప్రయత్నాలు చేస్తాం. ఎన్ని ఇళ్ళు అయినా సార్ ఇక్కడికి వస్తాం? ప్రస్తుతం ఇది ఒక్కటే చూసినా, మిగతా కూడా చెక్ చేయాలి ఇంకా నేను.